హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కన్నా 15. అండ్ ఈరోజు నేను చేస్తున్న లాగ్ ఏమిటంటే మా అబ్బాయి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో బర్త్డేని ఎలా డెకరేట్ చేస్తాము అండ్ సెలబ్రేషన్స్ అనేది లాగ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ బాబుకి సెకండ్ బర్త్డే 18th అయిపోయింది, బట్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ డెకరేషన్ అయితే మేమే ఓన్గా చేసుకున్నాము ఇంట్లోనే. మా కజిన్స్ మేము అంతా కలిసి డెకరేట్ చేసాము. సో నేనైతే థీమ్ అనుకున్నాను కానీ బట్ అది చేయలేకపోయాను. బట్ ఇంకొకసారి ట్రై చేయాలి అనుకుంటున్నాను ఏదైనా థీమ్ అనుకొని. అండ్ తర్వాత అది పైప్ ఒకటే ఉండేది, పైప్లు వీడు ఆనందం చూడు. వాడు వచ్చి కూర్చున్నాడు. బర్త్డే అవుతుంది మా యాక్చువల్గా నేనైతే సఫారీ థీమ్ చేయాలి అనుకున్నాను, బట్ కుదరలేదు. అందుకనేసి నార్మల్గానే చేసేసాము డెకరేషన్ అయితే. మేము బర్త్డే ముందు రోజు నైటే డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము. అరౌండ్ 10:30కి అలా స్టార్ట్ చేసాము డెకరేషన్ అనేది. నైట్ 1:30కి అలా ఫినిష్ అయిపోయింది. బట్ ఎందుకు అంటే మార్నింగే కేక్ కట్ చేయాలి అని అనుకున్నాము. సో బట్ నైట్ లేట్గా పడుకున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ 12:30కి అలా కేక్ కట్ చేసాము. డెకరేషన్ నైటే చేయడానికి రీజన్ ఏంటంటే వాడు నిద్రపోతాడు కదా, ఈజీగా చేసేసుకోవచ్చు అనుకున్నాము. బట్ వాడు ఆ రోజు అనగానే నిద్రపోలేదు. యాక్చువల్గా అయితే వాడు 9 to 9:30 లోపలే నిద్రపోతాడు. బట్ ఆ రోజు మాత్రం 11:30కి అలా నిద్రపోయాడు. అది కూడా మేము బలవంతంగా నిద్రపుచ్చడం వల్ల నిద్రపోయాడు. బెలూన్స్ అవన్నీ చూడడం వల్ల ఆడుకుంటూ అలానే ఉండిపోయాడు. మాకు లేట్ ఎందుకు అయిందంటే ఈ బెలూన్స్ అనేది 4గా టై చేయడం అనేది కొంచెం చాలా కష్టమైంది, మా వల్ల కాలేదు. సో అందుకనేసి లేట్ అయిపోయింది. అది మాత్రం మా సిస్టర్ ఒక అమ్మాయి అండ్ మా నాన్న ఇద్దరే టై చేశారు. సో అందుకని లేట్ అయిపోయింది. తర్వాత బెలూన్స్ అంతా అంటించేసి ఇంకా కొద్దిగా డెకరేషన్ ఉంటే మార్నింగ్ చేసుకుందామని పడుకుండేసాము. ఇంకా
మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు టిఫిన్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయి ఒక 12:30కి అలా కేక్ కట్ చేసాం. మేము కేక్ అయితే బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది ఆర్డర్ చేసాము. సెలబ్రేషన్ అనేది అంతా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ సెల్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల కొద్దిగానే రికార్డ్ చేశాను. ఇప్పుడు భయపడతాడు అనుకున్నాము కేక్ కట్ చేసేటప్పుడు, కానీ ఇక్కడ కొత్త వాళ్ళని అందరినీ చూసి బట్ భయపడలేదు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు కూడా. చాలా ఆనందంగా అనిపించింది వాడిని చూసి. ఎక్కువైంది తక్కువ. హలో 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 బాగా తీసి నాకు జోలు పెట్టుకో. సరే అయిపోవడం వల్ల ఫుల్గా రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.